హాయ్ గైస్, దిస్ ఈజ్ డాక్టర్ ప్రదీప్, మీ పిల్లల డాక్టర్. ఏదో డబ్బా ముందు పెట్టుకొని వీడియో చెప్తున్నా అనుకోవద్దు, ఏందో చూపిస్తా. సో నిన్న నా బర్త్డే ఉండే, పొద్దున కేక్ తీసుకొచ్చినారు. సో అందరు ఇంట్లో పిల్లలు ఉండే, వాళ్ళకి పెడతా అంటే ఆపినాను, పిల్లలకి కేక్ పెట్టొద్దని చెప్పి. సో ఆ కేక్ అంతా తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నారు ఇంతగానం. సో ఈ కేక్ని పొద్దున్న లేవగానే బయట పడేద్దామని చెప్పి నేను పట్టుకొని కూర్చున్నా. పిల్లలకు ఒకటే పీస్ కదా కేక్, పెట్టొచ్చు కదా, ఏం కాదు కదా అనుకుంటారు. సో ఒక పీస్లో ఏముందో ఇవాళ చూద్దాం, పెట్టాలో లేదో మీరే డిసైడ్ కండి. ఫస్ట్ ఒక పీస్ ఆఫ్ కేక్లో 6 to 8 స్పూన్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది. ఒక టీ గ్లాస్ తీసుకొని 6 to 8 స్పూన్స్ షుగర్ వేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఒక పీస్లో ఎంత షుగర్ ఉంటుందని. సెకండ్ మైదా. మైదా వల్ల పిల్లల్లో మలబద్ధకం ఉంటుంది, షుగర్ స్పైక్స్ వస్తాయి ఒకేసారి బాడీలో. దీనివల్ల ఫ్యూచర్లో షుగర్ ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. థర్డ్ ఫ్లేవర్స్, కలర్స్ ఇవన్నీ ఉంటాయి. కొన్ని కలర్స్ అయితే హైపర్ యాక్టివిటీ అనే డిసీజ్ కలిగిస్తాయి. హైపర్ యాక్టివిటీ అనేది బిహేవియరల్ ప్రాబ్లం, పిల్లల బిహేవియర్లో చేంజ్ వచ్చి చాలా అగ్రెసివ్గా తయారవుతారు. కానీ పిల్లలు ఫీల్ అవుతారు కదా మరి బర్త్డే రోజు కేక్ కట్ చేయకపోతే. సో ఉన్నాలో బెటర్ ఆప్షన్ మైదా లేకుండా ఫ్రూట్ కేక్స్ తయారు చేస్తారు, అవి తీసుకొని వాడండి. ఏదైనా కూడా లిమిట్లో తింటే బెటర్. షుగర్ ఎలాగో కొత్త జనరేషన్ తయారవుతుంది. ఈ కేక్ కట్ చేయడం అనే సంస్కృతి ఆపితే మన పిల్లల హెల్త్కి చాలా మంచిది. మీరే ఆలోచించుకోండి. థ్యాంక్ యూ.